కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నా పేరు జొన్నగడ్డ విజయ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు. సత్తెనపల్లి మున్సిపాలిటీ ఏర్పడి సుమారుగా 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా బహుజన సామాజిక వర్గానికి ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ ఒక అందరూ దాక్షాగా మిగిలిపోయింది. ప్రధానంగా ఓసీ సామాజిక వర్గం కానివ్వండి, బీసీ సామాజిక వర్గం కానివ్వండి, మిగిలిన సామాజిక వర్గాల్లో ఒక్కొక్కళ్ళు 2 సార్లు 3 సార్లు చైర్మన్ పదవిని అనుభవించడం జరిగింది. కానీ బహుజన సామాజిక వర్గంలో ఒక్కసారి కూడా అవకాశం రాకపోవటం చాలా విచారకరంగా ఈ సందర్భంగా మరి మా పార్టీ తరఫున నేను ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. ప్రధానంగా మరి భారత రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మరి రిజర్వేషన్ కల్పించి ప్రతి సామాజిక వర్గంలో బహుజన సామాజిక వర్గానికి కంపల్సరీగా వారికి సీట్లు కేటాయింపు చేయాలని చెప్పేసి ఆ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా చెప్పినప్పటికీ కూడా మరి పాలకులు ఈ యొక్క రాజ్యాంగ సవరణని ఉల్లంఘించి, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళకి అనుకూలమైన సామాజిక వర్గాలకి కేటాయిస్తున్నారు తప్ప మరి బహుజన సామాజిక వర్గానికి కేటాయించడం లేదు. ఈ ఉద్దేశంతోనే ఈరోజు మరి శుక్రవారం మరి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆల్ పార్టీస్ అంటే మా లోక్ జనశక్తి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, క్రియా సంఘాలు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈసారి అయినా సరే మరి బహుజనులకి చైర్మన్ పదవిని ఇవ్వాలని చెప్పేసి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా మరి ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని నేను కూడా పరిగణలో తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని మిత్రులారా, మరి మిగిలిన సామాజిక వర్గం, ఓసీ సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గం కానివ్వండి, మిగతా వర్గం కానివ్వండి, ఎవరికైనా సరే మీకు వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చినప్పుడు మేము అందరం కలిసి మీకు సపోర్ట్ చేశాము. ఈసారి మరి బహుజన సామాజిక వర్గంలో భాగంగా ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దాసరి జ్ఞానరాజుపాల్, నేను సత్తెనపల్లిలో గత 30 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను మరి సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి సత్తెనపల్లి పురపాలక సంఘాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే మరి సత్తెనపల్లి పురపాలక సంఘం ఏర్పడి 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల్లో మరి స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగే విధానంలో మరి భారత రాజ్యాంగం ద్వారా 73, 74 అధికారుల ద్వారా సంక్రమించినటువంటి రిజర్వేషన్ ఫలాలు మరి సత్తెనపల్లి పురపాలక సంఘంలో ఉన్నటువంటి దళితులకి ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయినాయి. మరి గతం నుంచి కూడా ఒకసారి పరిశీలించినట్లయితే 2 సార్లు ఓసీగా అయింది. అట్లాగే ఒకసారి మహిళ, ఇంకోసారి బీసీ, ఇట్లా దఫాలుగా మరి ఈ 35 సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా కానీ దళితులకి రిజర్వ్ కావాల్సినటువంటి మున్సిపాలిటీని మరి ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీల్లోని ఉన్నత వర్గాలకి కట్టపెట్టే దిశలో భాగంగా వాటిని వావుర్లు చేయటం జరిగింది. మరి రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లోనైనా కానీ మరి ఈ ప్రజెంట్ సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు చొరవ తీసుకొని మరి సత్తెనపల్లి టౌన్లో మరి ఎస్సీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రేపు 2027లో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆ మున్సిపల్ చైర్మన్ అనేది ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అట్లాగే ఈ రోజున సత్తెనపల్లి ఎమ్మెల్యే ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నాడు. వాటిల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ఎవరైనా కానీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, అట్లాగే బహుజన సమాజ్ పార్టీ, అట్లాగే మరి వైసీపీ, ప్రజా సంఘాలు, ఈ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా సిపిఐ తరఫున ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మేము ఈ రోజున
ఎమ్మెల్యేని కలిసి అర్జీ అనేది ఇవ్వటం జరిగింది. ఆయన అర్జీ తీసుకొని పరిశీలిస్తానని చెప్పి మాకు హామీ కూడా ఇచ్చారు.